समस्त धर्मंगलाभ्यर्थम ओम धाज्यम त्रिवत्य संयुक्तम मन्हिना योजितम मया पुराण मंगलम दीपम त्रैलोक्यम त्रिविरापः भक्त्या दीपम प्रयच्छामि देवाय परमात्मने ताहिमां नरकाघोरा दिव्य ज्योतिर्नमोस्तुते सत्त्वमिव तिदुनापनन्दाय केशवाय स्वाहा नारायणाय स्वाहा नमः सूदनाय नमः विक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संघर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः पूर्वोच्चरदेवं गुण विशेषण विशिष्टाय अंशुपतितौ वेंकटप्रसादनां कंदिकुंड वेंकटप्रसादनां देस्या दस्या धर्मकान्तायाः यशोदावी देवी नाम्नी दस्य कुमारस्य सह कुटुंबानां మేడం సార్ దయచేసి త్వరగా రండి సార్ ఇప్పటికే లేట్ అయింది దయచేసి రండి ఇప్పటికే బాగా ఆలస్యమైంది ఉదయం 9 గంటల నుంచి మన చేనేత కులాల వాళ్ళందరూ కూడా మీకోసం వేచి ఉన్నారు దయచేసి త్వరగా రండి సార్ దయచేసి అందరూ కూర్చోండి కాసేపట్లో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఎప్పుడెప్పుడా అని మనం వేచి ఉన్న మన ప్రసాద్ ఘనంగా మీ పేరు దానికి సంబంధించినటువంటి మరి గుర్తు అక్కడ పెద్ద ఆహారం తీసుకొని వస్తున్నారు మీకు దారి ఉంటుంది మీ గమనం మా భవిష్యత్తుకు భరోసా మీ నాయకత్వానికి పలుకుతోంది చేనేత జన నీరాజనం నియోజకవర్గ ప్రజాస్వామ్య కథన రంగ వీరుడు గౌరవనీయులు శ్రీ కందికొండ వెంకట ప్రసాద్ అన్నకి స్వాగతం ఘన స్వాగతం. శేషయ్య గారు చాలా బాగా ఓం శాంతి 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 సహస్రశీర్షం भद्रपाद प्रिया चैव गोविंद पदगामिने देवर्षिगण संतुष्टा वनमाला विभूषिता चंदनोत्तम संस्था च मत्तमातंग गमना हिरण्य कमलासना धीजनोद्धारणि राधा योगिनी योगधारिणी नटनाट्यैक निराधार प्रणवाध्यक्षरात्मिका चोरचारक्रियासक्ता दारिद्र्य छेदकारिणी यादवेन्द्र कुलोद्भूता तुर्य पदगामिनी गायत्री गोमती गंगा गौतमी गरुडासना गे गान प्रिया गौरी गोविंद पद पूजिता गंधर्वन गरागार गौरवर्णा गणेश्वरी गुणाश्रया गुणवती गक्वरी गणपूजिता गुहावासा गुह्या गंधर्व रूपिणी गार्ग्य प्रिया गुरुपदा गुह्या लिंगांगधारिणी सावित्री सूर्यतनया सुषुम्ना नाडिभेजने शुभ्रोत्सुवासा समगान प्रिया वैष्णवी मलाकर महेंद्री मंत्र रूपिणी ओम श्री चौडेश्वरी देव्यै नमः ओम गौरी शंकराय नमः
दशांगम गुग्गलम धूपम सुगंधं च मनोहरम कपिलात् घृत संयुक्तं धूपोऽमृतदुच्यताम् एकदा ब्रह्मण उपहरते एकदैव यजमानायस्तेजो दधाते साम्राज्यं भोज्यं स्वराज्यं विराज्यं आरामेष्यं राज्यं ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् ओम श्री महानिराजनस्य ఈనాటి సభాధ్యక్షులు జయశ్రీ గారు తమ తొలి పనులతో ప్రారంభించాల్సిగా కోరుచున్నాం. ఆయన ఎక్కువ తీసుకుంటాం దయచేసి ఎవరు కూడా 2 నిమిషాలు మాత్రమే. మాట్లాడతారు. తర్వాత ఒక కొద్దిమంది మాత్రమే మాట్లాడేదానికి అవకాశం ఉంది. దయచేసి పోకండి. చేతుల ఐక్యత చేతుల ఐక్యత నాయకత్వం నాయకత్వం జై కందుకుంట. మరి మరి గిరిరాజరావు గారు, మరి పొల ప్రభాకర్ గారు, మరి మన ముఖ్యమైనటువంటి అందరూ కూడా మరి గజమాలతో మన అభిమానాన్ని చాటుకుంటున్నారు. యుగేంద్ర గారు అందరూ కూడా మరి కేశవ గారి వాటికి ఇక్కడ నాకు అన్ని చెప్తున్నాడు. కేశవ గారు కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. మరి అందరూ కూడా కిందికి దిగిందా నేల ఈరిందా అనేటట్లు జనాన్ని చూడాలనుకున్నాను. కొంతవరకు నా కళ నెరవేరింది అనుకుంటున్నాను. నా కుల బాంధవులు మాత్రమే ఇక్కడికి సముద్ర వాహినిగా విచ్చేసినారు కాబట్టి ఇక్కడికి వచ్చిన నా కుల బాంధవులకందరికీ నా సంపూర్ణ నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. ఇక్కడ చాలా విషయాలు మాట్లాడాలా, ఇప్పుడు మాట్లాడేదానికి సమయం లేదు. అన్ని విషయాలు నా సోదరుడు మన కందుకుంట ప్రసాద్ గారు మీకు క్షుణ్ణంగా తెలియజేస్తారు. సమయభావం వల్ల మేము ఎక్కువ మాట్లాడడానికి వీలేదు. ఎన్నో సందర్భాల్లో ఎన్నో మాట్లాడినాము కాబట్టి మళ్ళీ సభలు పెట్టుకున్నాం, మళ్ళీ కలుద్దాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. సరే, ఈ సన్మానం చేసేటప్పుడు ఇచ్చేది పెడతాంలేండి. ముందు తీసేసి మాట్లాడండి. సన్మానానికి ఇది పెద్దగా ఉంటుందనే దాంతో ఆ ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఆ చైర్ అక్కడ తీసేసి మామూలు చైర్ పెట్టేయండి. బ్రహ్మకుమారేశ్వరు చాలా సార్లు అడిగారు. వచ్చేసి మీ యొక్క మరి ఘన సన్మానం ఉంటుంది. ఇప్పుడే సన్మానం అనుకోవచ్చండి. ఇది మొట్టమొదటిసారి ఘన సన్మానము ప్రత్యేకంగా ఉంటుంది. దయచేసి అందరూ రావాలండి. జయశ్రీ గారు గండపెండూరు మరి ఎప్పుడో అప్పుడు చూసాము. ఆలసాని ప్రజలకు మరి గండపెండూరు చేసినట్లుగా అక్కగారు మరి తన యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నారు. అదేవిధంగా రంగాల సత్యనారాయణ గారు మరి ముఖ్యంగా మరి బ్రహ్మకుమారేశ్వర్ మన సంస్థలు కూడా వచ్చారు. మనం కూడా మరి అన్నగారికి సన్మానించుకుంటూ మరి ఘన సన్మానం మళ్ళీ ఉంటుంది. మీటింగ్ స్టార్ట్ అవుతుంది. దయచేసి ఎవరు కూడా అందరూ కూర్చోవాలి. దయచేసి ఎవరు ఉంటుందండి. మేమంటూ మరి ఒకటి పోలానారాయణ గారు, ప్రభాకర్ గారు ఇస్తున్నారు. మరి ఉంటుంది. రాజకీయాలు ఇక్కడ ఎక్కడా తీసుకురావద్దండి. మన యొక్క ఐక్యత, మన కులస్తుల గురించి, మన అభివృద్ధి గురించి, మన బీసీల గురించి ఈ విధంగానే మాట్లాడాలి. రాజకీయాలు ఎక్కడా కూడా తీసుకురావద్దండి వక్తలందరికీ కూడా. మరి ముఖ్యంగా వక్తలు 2 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోవద్దండి. ఎందుకంటే మరి అన్నగారు మాట్లాడేటువంటి సుదీర్ఘ ప్రవాసంగా ఉంటుంది, సన్మానం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా మన్నించండి. మీరు అందరూ మాట్లాడాలని ఉంది. అన్నగారిని చూసి అందరూ రావాలని ఉంది. దయచేసి ఏమనుకోవద్దండి. మరి ఇప్పుడు బండారానంద ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
కొంచెం ఇట్లా రానా నువ్వు ఆవేశపడతావు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు దేవిశ్రీ ప్రసాద్ గారికి, అదే వేదిక మీద ఉన్నటువంటి కుల సంఘాల పెద్దలకి, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందున్నటువంటి కుల బాంధవులకి, అదేవిధంగా మా మీద ప్రేమతో కూడా చాలా మంది వచ్చినారు. కులం కాకపోయినా కూడా వాళ్ళందరికీ, పాత్రికేయ మిత్రులకి పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, ఇందాక ఆనంద్ ప్రసాద్ గారు చెప్పినారు, ఆయన మాట్లాడే ముందే చెప్పినారు రాజకీయాలు మాట్లాడదు స్వామిని. మీరందరూ ఒకసారి ఆలోచన చేసుకుంటే ధర్మవరానికి రావడానికి మొదటిగా కొంచెం క్లారిటీ ఇచ్చేస్తాం. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారని చెప్పేసి చాలా మందికి $1 మిలియన్ క్వశ్చన్ ఉంది. ఈ $1 మిలియన్ క్వశ్చన్ ఆన్సర్ ఏమంటే, 80వ దశకం నుంచి కూడా ధర్మవరంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో సంఖ్యలో ఉండేటువంటి చేనేతలు అందరినీ అందరం ఎక్కిస్తూనే వస్తున్నారు. కానీ అందరం ఎక్కిన తర్వాత అలహాతానికి తొక్కబడుతున్నటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. మా వాళ్ళేమి మొదలు అడగరు, మాన్యాలు అడగరు, పదవులు అడగరు, లేదంటే ఇంకోటి అడగరు. అదే వాళ్ళ దౌర్భాగ్యం. అడుగుతా అంటే భయం ఉండేది. అడగకుండా ఎలక్షన్లు చేస్తారు, డబ్బులు ఇస్తారు, మళ్ళా వాళ్ళు ఎగలబోతారు. ఎలక్షన్లు అయిన తర్వాత కూడా పంచాయతీ అందించుకుంటారని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చేసి ఈ పరిస్థితులు స్వస్తి పలకల. మొదటిగా ప్రసాద్ జవాన ధర్మవరం మీద ఇలాగే చెప్తాడు మన గిరాజ్ రవణ. ధర్మవరం వాస్తుడు, మా అమ్మ ధర్మవరమే. నేను ఇక్కడ శివాలయంలో పిల్లలకు సెలవులకు వచ్చినప్పుడు ఆడుకున్నానే, కానీ నేను కవిలోని. రెండోది, ధర్మవరం మీద రాజకీయ అపేక్ష పెట్టుకొని అయితే రావడం లేదు ఇక్కడికి. మాకు ఊహ తెలియనప్పుడే, అసలు తెలిసి తెలియని వయసులోనే ఏదో మా వాళ్ళకేదో జరిగిపోతామని చెప్పేసి ఒక మెచ్యూరిటీ లెవెల్స్ లేనప్పుడు కూడా మీకోసం ఉపయోగపడి మేము ఇబ్బందులు పడేసి ఒక నెగిటివ్ చేయడానికి కూడా వెళ్ళిపోయినాం. తెలియని పరిస్థితులు అవి. ఈరోజు తెలుసుకొని వచ్చిన మా వాళ్ళు ఇబ్బందులు పడతారని చెప్పేసి వచ్చినాం. అంతేగాని భవిష్యత్తులో ఇక్కడ ఏదో మంది పదవులు ఇస్తారు మా వాళ్ళని చూపిస్తే, నిజంగా మంది పదవుల కోసం మా వాళ్ళని చూపించాలనుకుంటే మాత్రం ఇంతకు 10 ఇంతలు చూపిస్తాను. కానీ ఎక్కడానికి ఈరోజు వస్తున్నటువంటిది ఒక ఆలోచన, ఒక సందేశం. తక్కువగా అంచనా వేయొద్దండి, ఎవరూ లేదని చెప్పేసి ఏమైపోద్దండి. మా వాళ్ళకి కావాల్సినంత మంది ఇంతమంది ఉన్నారు, మేము కూడా ఉన్నామనేది ఒక సందేశాన్ని మీకు ఇవ్వదలుచుకున్నాము. నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని గౌరవించుకుంటూ వచ్చినా, మీకు అవసరమైతే పనిచేస్తూనే వచ్చినా, భయంగా ఎప్పుడు కూడా మీరు ఒకసారి ఈ నియోజకవర్గ రాజకీయ చరిత్ర చూస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా పెట్టని కోటగానే ఉంటూ వచ్చినాం. తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సైకిల్ గుర్తుంటే మీరు గౌరవం ఇచ్చినారు. కానీ మిమ్మల్ని చూసి కాదని మీరు తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటారు. ఎందుకంటే ఈ రోజు నాయకుడిగా ఒక వెలువడిన వర్గాల కులాల్లో పుట్టినప్పటికీ నా కులం లేదు, కుల ప్రాతిపదిక మీద ఎప్పుడు టికెట్ ఇవ్వాలి. వాళ్ళు టికెట్ ఇచ్చడానికి నా కుల ప్రాతిపదిక ఏమైనా ఆలోచన చేసి ఉండొచ్చు. ఎందుకంటే తల్లిలో పెద్దగా కులస్తులు లేదు, అయినప్పటికీ టికెట్ ఇస్తా వచ్చినారు. రాజకీయంగా ఎన్ని ఆటపోట్లు వచ్చినా, మన జీవితంలో ఎన్ని ఆటపోట్లు వచ్చినా కూడా నిలబెట్టిండేది ఎవరంటే ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. అంతే స్థాయిలో జీవితంలో ఆటపోట్లు వచ్చినప్పుడు
ఎప్పుడైనా వీడు పడిపోతాడేమో అనే అవసర పరిస్థితులు కల్పించినప్పుడు నిజంగా అండగా ఉండి ఆదుకొని చేయబట్టుకుని దేవుడి మాత్రం మా కులస్తులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వాళ్ళ పేరు ఇక్కడ ప్రస్తావించదలుచుకోవాలి. ఒకరిద్దరు ఇక్కడే ఉన్నారు ఈ సభలోనే. మాకెప్పుడు తండ్రి సమానులు వాళ్ళు మనసులో ఎప్పుడు అదే భావన ఉంటుంది. మీకందరికి కూడా తెలియజెప్పేటట్టు మామూలుగా ఇక్కడికి వచ్చే ముందు నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మా వాళ్ళు అసలు ప్రోగ్రామ్ అంటున్నారు, ఇది చేస్తారా చేయరా అని. మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే ఇక్కడ ఆనంద్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఎన్నికల ముందు కూడా నేను వచ్చిన, ఎన్నికల ముందు కూడా మీతో పాటు కూర్చున్నా. ఇదే ధర్మవరంలో మీటింగ్ పెట్టండి నేను అడిగినా, ముందుకు రాలా. మామూలుగా ఒక విజయం అనేది ఒక వ్యక్తిని సమాజానికి పరిచయం చేస్తున్నానికి ఇది ఒక ఉదాహరణ. అసలు వీడు ఎన్నికల్లో పోటీ చేయలేడు, ఎన్నికల్లో పోటీ చేసినా నెక్కలేడని మా పార్టీ వాళ్ళు మాట్లాడారు, మన వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. కానీ గెలిచి నెక్కిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజు నా విజయం అనేది మిమ్మల్ని ఏకం చేస్తుందని చెప్పేసి కూడా ఏకం చేసినందుకు కూడా విజయం నిజంగా అభినందనీయమైనటువంటి విజయంగానే నేను భావిస్తా ఉంటా. నిజంగా విధంగానే భావిస్తా ఉంటాను. చెప్పినట్టు చెప్పారు మన వాళ్ళకి, అయ్యా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, వాళ్ళు కూడా మనకు టికెట్ ఇవ్వాలని ఉన్నారు. వెనుకబడిన వర్గాల వాళ్ళని ఆదరించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ముందుకు రండి, మీకు టికెట్ ఇస్తారంటే డబ్బులు ఇస్తారా అంటారు. డబ్బులు కూడా ఇస్తారు. ఇప్పుడు నాకు డబ్బులు కూడా ఇచ్చింటారు ఎలక్షన్ లో దీపంతో పాటు. రాజకీయాలు నడపడానికి డబ్బులు ఇవ్వకపోయిండొచ్చు, కానీ ఎన్నికల్లో దీపంతో పాటు అందరికి ఇచ్చినట్టు అందరు అగ్రవర్ణాలకు ఇచ్చింటారు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చింటారు, ఎస్సీలకు కూడా ఇచ్చింటారు, ఎస్టీలకు కూడా ఇచ్చింటారు. ఒక అవసరం ఉంది, అందరు కూడా ఇచ్చింటారు. కానీ డబ్బులు ఇవ్వడానికి మనం ఇంటర్లో మేమేమో ఓటు పెట్టే పుట్ట కోసి ఎన్ని రోజులు ఉంటుంది, వాళ్ళు డబ్బులు ఇచ్చి మనం నిలబెడితే మనం రాజకీయం చేయగలమా? మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సింది అక్కడే. ఇందాక ఆనంద్ ప్రసాద్ గారు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అన్ని అవయవాలు పనిచేస్తే కార్మికుడు ఎవరైనా ఉన్నాడంటే అది చేనేత కార్మికుడు అని చెప్పేసి. ఎందుకంటే కళ్ళు పని చేస్తా ఉంటాయి, చేతులు పని చేస్తా ఉంటాయి, ముగ్గురుతో కాళ్ళు ఉంటాయి, భుజాలు వస్తా ఉంటాయి, మెడ కూడా తిప్పుతా ఉంటాం. అబ్బో ఏదైనా పోగులు లెగింది అని చూస్తాము, పోగులు ముడేసుకుంటాము. మనకు తెలివితేటలు అనేది మన డిఎన్ఏలో ఉన్నంత ఏ డిఎన్ఏలో కూడా లేదనేది వాస్తవం మీద గుర్తుపెట్టుకోవాలి. ఇంతగా ఆలోచన చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, కంటి చూపు గాని ఒంటి చూపు గాని వేరే ఏ కుల వ్యవస్థలో కూడా ఉండదనేది వాస్తవం అది మనం కనుక్కోలేకపోతాము. మనకు లేనిదల్లా ఏంటంటే ధైర్యం, మనకు ఎక్కువగా ఉండేదల్లా ఏంటంటే స్వార్థం. మనల్ని మనం ఎత్తేస్తే మనం గొప్పలం. మనల్ని ఎవరైనా చెడ్డగా మాట్లాడితే వాడు గొప్పవాడైపోతాడు, మనల్ని మనము తక్కువగా చూపిస్తే మనం గొప్పలం అయిపోతాం. ఈ థాట్ ప్రాసెస్ మారాలి. మీరేందో గౌరవించడానికి సన్మానం చేస్తాడే మీరు ఇట్లా మాట్లాడుతాడని నన్ను అనగా భావించండి. ఎప్పుడు కూడా నేనే కేసు పెట్టి చెప్తున్నాను. నేనంటే ఒక విస్తృత స్థాయి సమావేశం జరిగింది, గతంలో కూడా ఎమ్మెల్యేగా చేసిన. ప్రసాద్ ఒక 6 నెలల నుంచి అధికారం వచ్చిన తర్వాత కొత్తగా కనపడతాను అనుకుంటున్నారు మా వాళ్ళు, మారిపోయినాడు అనుకుంటున్నారు. మా నాయకులకైతే మరింత కంటగింపుగా ఏం అత్తుపడతానటువంటి ఏం లేకపోయినా ఉత్తరాకుంటాను కూడా అనుకుంటారు. మనుషుల బుద్ధి మాంసం దగ్గర అంట తెలిసి. నాకు అధికారం ఇచ్చి పదవి ఇచ్చింది ఈసారి ఫస్ట్ టైం. ఎవడైనా అధికారం ఇచ్చి పదవి ఇచ్చినాక వాడు ఏ రకంగా ప్రవర్తిస్తాడో అది వాడు ఒరిజినాలిటీ. నేను ఈ ఒరిజినల్ ఇది వాళ్ళకి వెళ్ళాలి. అంటే మీరందరూ ఆలోచన చేసుకోవాల్సింది ఏమంటే, తప్పుల నుంచి నేర్చుకోగలిగితే మాత్రమే మనిషి ఎదుగుతాడు, మనిషిగా బతుకుతాడు అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటారు. ఎంతో మంది చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు, విజ్ఞత కలిగినటువంటి పిల్లలు ఉన్నారు. నాకు తెలిసి రాయలసీమ ప్రాంతంలో చేనేతలు అత్యంతంగా ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు ఎవరైనా, ప్రభావవంతమైన కుటుంబాలు ఎక్కడైనా ఉన్నాయంటే నాకు తెలిసినంత వరకు ధర్మవరంలో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. చరిత్ర చూసినా కూడా ఇంకా చెప్తా ఉన్నారు. మొదటిగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు 1952 నుంచి కూడా చూస్తే మొదటిగా ఏర్పడినటువంటి ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ చెందినటువంటి వాళ్ళు, చేనేత కులాలకు చెందినటువంటి వాళ్ళు అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తామని గుర్తు కూడా చేస్తారని నాకు గుర్తు చేశారని.
అయినప్పటికీ పరంపర కొనసాగించలేనటువంటి పరిస్థితులకి మీరు అందరూ పోతున్నారంటే మనం అందరూ పోతున్నామంటే ఎక్కడికి పోతున్నాం, తప్పు ఎక్కడికి ఒకసారి ఆలోచన చేసుకుంటాం. వేరే కులస్తులు పరిపాలన చేయకూడదనడం మనం తప్పది. మనం ఎందుకు చేయలేకపోతున్నామనే ఆలోచన చేయడం ఒప్పని చెప్పేసి మీరు కలుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇలాగే చెప్పిన మీరేం చేసినా పడుంటారులే అనే ధోరణి దాదాపు 6 నెలల కాలంలో చిరకాలం పాటు నాయకులుగా వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ ధర్మవరం వాళ్ళని నేను కలవడం జరిగింది. అందరిలోనూ ఒకటే బాధ. అసలు మేము ఏదనుకుని ఎలక్షన్ చేసినాం, ఎన్నికల తర్వాత మేము సంతోషంగా లేదని. ఆ బాధను దూరం చేయాలా, ఆ బాధకు ఉపశమనం కలిగించాలా, ఒక పరిష్కారం చూపించాలనే ఆలోచనలో భాగమే ఈ సన్మాన కార్యక్రమం అని చెప్పేసి ఎవరికి అర్థం కావాలో అందరికి కూడా చెప్తా ఉన్నా. ఇది మీకు మేలుకోపు కావాలా, మీరు మేలుకోకపోతే మిమ్మల్ని బంగాళాఖాతంలో ఉంచడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. ఎందుకంటే బలహీన వర్గాల వాళ్ళంటే చిన్న చూపు చూసినటువంటి ఏ నాయకుడు కూడా బతికి పట్టగట్టినటువంటి దాఖలాలు గతంలో లేవు, చరిత్రలో లేవు అని చెప్పి సింహావలోకనం చేసుకోమని చెప్పేసి కూడా హెచ్చరిస్తాను. ఈ నియోజకవర్గంలో నాకు ఎదురే లేదు, నన్ను చూసే భయపడాలని ఆలోచన చేసినటువంటి వాళ్ళందరూ కూడా మట్టిలో కలిసిపోయినారు. మామూలుగా మట్టిలో కలుసుకోరా, మనుషులే బలవంతంగా మట్టిలో కలిపినటువంటి పరిస్థితులు గుర్తు తెచ్చుకోమని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తాను. దీనికి మీరు అతిథులు కాదని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోమంటున్నాం. మంత్రి పదవిని నేను ఎప్పుడు కూడా ఆశించాను ఒకటే, నాలో ఉన్న ప్రతిభను చూసేసి నన్ను ఎన్నికల్లో గెలిపించమని, నాలో ఉన్న గుణగణాలను మెచ్చి నన్ను ప్రజాక్షేత్రంలో నిలబెట్టమని. ఏ రోజు కూడా 4 సార్లు నాకు పార్టీ టికెట్ ఇచ్చింది, 2 సార్లు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించినాను. ఏ రోజు కూడా నేను పార్టీ ఆఫీస్ మెట్లెక్కేసి టికెట్ అడిగినటువంటి పాపాన్ని పోలేదని చెప్పేసి మీకు వాస్తవం తెలియజెప్తాను. అంటే తెలుగుదేశం పార్టీ అనేది వెనుకబడిన కులాలని గుర్తించి ఏ రకంగా ప్రోత్సహిస్తుందో నేనే ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి మీ అందరికీ కూడా చెప్తాను, ఒక ఏకతాటి మీకు రమ్మని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. మీరు నాకు మంత్రి పదవులు వచ్చినా రాకపోయినా రావాల్సిన సమయం వచ్చినప్పుడు దాన్ని ఎవరు ఆపలేడు, రాకూడదు అనుకుంటే వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మన ప్రతిభ మీద ఇప్పటి వరకు నేను ఎన్ని అవాంతరాలు ఎదుర్కొని ఇక్కడ ఓడి కింద పడి నిలబడి గెలిచినానో అది ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించి తీరుతాను, ఖచ్చితంగా నేను అనుకున్నటువంటి ఫలితాలు రాబట్టుకుంటాను. అదే నా వ్యక్తిత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ నేను ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం మీకంటే ఎక్కువ ఆత్మవిశ్వాసాన్ని నాకు కలిగిస్తున్నందుకు, కలిగించిందని చెప్పడానికి కూడా మీకు సర్వదా రుణపడి ఉంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా వాడవ స్థాయిలో ఉంటే మాకు ఉపయోగపడతారని ఒక నమ్మకం, మీకు ఒక ఆశ. ఎవరికైనా చెప్పుకోవాలంటే ప్రతి కులంలో కూడా ఎవరో ఒకరు ఉండాలని, మాకు చట్టసభల్లో మాకు వారిని వినిపించేవాడు ఉండాలనే ఆలోచన ప్రతి వెలుగుబడిన కులంలో కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో నిలబడాలంటే నిలబడలేనటువంటి పరిస్థితులు, ఎదగాలంటే ఎదగలేనటువంటి పరిస్థితులు, నిలబడాలంటే ఆర్థిక పరిస్థితి కానీ, కుటుంబ పరిస్థితి కానీ, లేదు సామాజిక పరిస్థితి కానీ అనుకూలించినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా వేరీ చేసుకొని కూడా మీరు ఒక్కసారి నన్ను చూసి ఆలోచన చేసుకోమంటున్నాను. నేను గర్వంతో చెప్పడం అనేది వాస్తవ పరిస్థితులు చెప్తున్నా. నాయకుడుగా ఎదిగే వాడికి, నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాడికి కులబలం అవసరం లేదు, ధనబలం అవసరం లేదు, ప్రజాబలం ఉంటే చాలు, వాడి ఆలోచనలో స్పష్టత ఉంటే చాలు, ప్రజల పట్ల ప్రేమ ఉంటే చాలు, వాళ్ళని నిలబెట్టుకుంటారు. దీనికి ఉదాహరణే కదిరి నియోజకవర్గంలో ప్రజలని చెప్పేసి కూడా సగటు కూడా తెలియజేస్తారు. ఎప్పుడు కూడా కారణాలు ఎదుర్కొంటా అంటాం. ఎందుకు మీరు రాజకీయాల్లో రానిలేదంటే ఎవరు మాకు టికెట్ ఇప్పించే, ఎవరు టికెట్ ఇచ్చేది మన టికెట్ మాకు మన ప్రజల్లో ఉంటే పార్టీల కోసం ఈ రోజున జనాభా లెక్కన దాదాపు జనాభాలో 50% ఉన్నటువంటి బీసీలకు 50% సీట్లు ఇవ్వడానికి రాజకీయ పార్టీలు సుముఖంగా ఉన్నాయి. ఏ పార్టీ అయినా కూడా. అయినా కూడా మనం తీసుకోవడానికి చేత కాకుండా పోతా ఉన్నాం. ఇదే మనం వెనుకబాటుతాం అనేది మీరు వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోండి. మీ బిడ్డలు ఎవడన్నా చదువుకున్న తర్వాత రాజకీయాల వైపు మళ్ళీ మీరు దండిస్తారు, మనకెందుకు అంటారు. ఇది తప్పు. రాజకీయం కూడా ఒక దైవ కార్యం.
ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తి. ఎక్కడ కూడా తప్పు చేయకుండా బతకడానికి కూడా ఒక వేదిక. ఇంకా ఎవరైనా ఒక ప్రైవేట్ ఏదైనా తప్పు చేస్తే వాడు ఎవరు గమనించలేమో కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు ఒక చిన్న తప్పు చేసిన ప్రజలందరూ గమనిస్తారు. కాబట్టి వాడు మంచి నాయకుడు, నిబద్ధత కలిగిన నాయకుడిని పేరు తెచ్చుకుంటే వాడు అత్యుత్తమైనటువంటి వ్యక్తిగా మనం అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా ఈ వేదిక నుంచి తెలియజేస్తాను. అందుకని మీ కుటుంబాల్లో ఎవరైనా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మీరు ధర్మవరం చెప్తున్నాను, మాకేదో కౌన్సిల్ ఇస్తే చాలు, చైర్మన్ ఇస్తే చాలు అనుకుని రాజకీయాలు చేయకండి. మళ్ళీ మేము ఎమ్మెల్యేలు కావాలా, మంత్రులు కావాలంటే ఖచ్చితంగా పనిచేయమని చెప్పి చెప్తాను. మామూలుగా నేను తల్లిలో మా సాయిబులు చెప్తాడా, నాకు బిడ్డ లేదు, అన్నదమ్ములు లేరా స్వామి, మీకు మా కులం ఎక్కువ ఉంది, సంఖ్య ఎక్కువ ఉంది, మీరు ఎవరైనా నాయకత్వ లక్షణాలు పెంచుకుంటే చాలు, మీకు డబ్బు కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదురా, పేదలకు సాయం చేయండి, మీరు శాశ్వతంగా ఎమ్మెల్యే ఉంటారని పదే పదే చెప్తా ఉంటారు. నాయకత్వం లేమనేదే, కుల సంఖ్య ఉన్నా కూడా మన నాయకత్వం లేమనేదే మనకు శాపంగా మారుతుందనేది వాస్తవాన్ని మీరు గ్రహించమని చెప్పేస్తాను. అందుకే మీకు కూడా చెప్తున్నా, పటిష్టమైనటువంటి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోండి. నాయకత్వ లక్షణం అంటే స్వార్థం వేయడం. సహజంగా కొద్దిమందికి అభ్యసి ఉంటాయి, మేము ఎక్కడో పుట్టాం, ఎక్కడో చదువుకున్నాం, ఏదో రంగం వచ్చినాం, అసలు కష్టం తెలియనటువంటి కుటుంబంలో నుంచి వచ్చినాం, కానీ కష్టాల కడలేకి నెట్టివేయబడ్డాం. ఆ రోజు కూడా నాలో దాగి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాల్లో భాగంగానే వాడబడ్డాం, ఆ కష్టాలకి నెట్టివేయబడ్డాం, అపవాదులు మోసం, అపవాదుల నుంచి బయటకు వచ్చినామంటే మా పోరాట పట్టి మా సహజంగా మాకు ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలతోనే. అన్ని ఆటపట్లకి అంత పెద్ద సుడిగుండంలో మీరు పడమని చెప్పి మిమ్మల్ని చెప్పడంలా, మీకు అత్యంత సహజంగా ఉన్నటువంటి బలం మీ నియోజకవర్గంలో ఉంది. కేవలం మీకు కావాల్సింది వల్ల ఏమంటే చిత్తశుద్ధి. మనకు వెనుకబడిన వర్గాల్లో ఎవరైనా నాయకత్వ లక్షణాలు ఉంటే వారిని ప్రోత్సహించడం. మీరు ప్రోత్సహించడం లేదు, ఎగతాళి చేస్తా ఉన్నారు, వారికి అడ్డుకాలు వేస్తా ఉన్నారు. 10 మంది పోటీ పెట్టి మనల్ని 10 మంది ఉన్నా కూడా నాయకత్వ లక్షణాలు అంటే 10 మందిని ప్రోత్సహించండి. ఎవడో ఇద్దరు బర్రెలు నిలుస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధం గెలవాలన్నా, ఓడాలన్నా బర్రెలు నిలవాలి. ఆ బరిలో నిలబడడానికి కావలసినటువంటి క్వాలిఫై మ్యాచ్ లోనే మనం క్వాలిఫై కావడం లేదు. ధర్మవరం అది అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ క్వాలిఫై మ్యాచ్ లో మనం క్వాలిఫై అయితే మరి గెలవడము, ఓడిపోయి ఒకటే గెలుస్తాడు, మిగతా వాళ్ళ ఓడిపోతాం. 4 5 ఆ ఓటమి భయపడేవాడు ఎప్పుడు నాయకుడు కాదు. ఓటమి చెందిన తర్వాత కూడా నిలబడాలా, మళ్ళీ గెలవాలనే ఆలోచనతో ఉండేవాడు. ఓటమి చెందిన తర్వాత కూడా ఎంచుకున్నటువంటి వృత్తిని దైవంగా చూసేవాడే నాయకుడుగా చలామణి ఉంటాడు. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. మీరు అన్ని కూడా ఇప్పుడు చెప్తున్నా, ఇంత సంవత్సరంగా రాజకీయ నాయకులు మాట్లాడడం మామూలుగా ఎందుకు వచ్చినామంటే సమానానికి అని చెప్పేసి ఏదో అబద్ధాలు చెప్పేసి తప్పించుకొని పోతారు. స్పష్టంగా చెప్తున్నా, మా వాళ్ళు బాధపడతా ఉన్నారు, మా వాళ్ళు నిలబొక్కబడతా ఉన్నారు, మా వాళ్ళు నిర్లక్ష్యానికి గురవుతున్నారు, మా వాళ్ళు అశాంతి ఉంది, అభద్రతా భావం ఉంది. వీటన్నింటినీ మీరు పుణికిపుచ్చుకొని అడ్వాంటేజ్ గా మార్చుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని చలామణి కావాలనే ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి ఆగడాలు ఆగకపోతే మాత్రం వచ్చే రోజుల్లో ప్రతిసారి కూడా మేమందరూ కలిసి పోరాడతామని చెప్పి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాకేం పోరాటాలు, కొత్తగా ఎదుర్కొనేటువంటి సమస్యలు, కొత్తగా దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఓపెన్గా మాట్లాడగలుగుతున్నా. మీకు మొహమాటాలు ఉంటాయి, మీకు ఇబ్బందులు ఉంటాయి, మీకు పార్టీలో మళ్ళీ నాకేమైనా వస్తుందా అనే ఆలోచన ఉంటాయి. ఒకటిస్తే వచ్చేది మనతో ఉండదు, మనం గెలిచి తీసుకునేది మనతో ఉంటుంది, లేదు మనకు స్వతహాగా ఉండేది మనతో ఉంటుంది, అదే మనతో వస్తుంది. కానీ ఒకటి ఇచ్చేది మనతో ఉండదనేది కూడా వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మనం పనికి వస్తామంటే మనల్ని పెట్టుకుంటారు. యుద్ధం ఇదే ఉంటుంది రాజకీయాల్లో, మన అవసరం ఉంటేనే మనల్ని పెట్టుకుంటారు. ఈ ఆలోచన విధానంలో స్పష్టత పెట్టుకోండి. అంతే, నా అవసరాల కోసం ఎప్పుడు కూడా ధర్మవరంలో రాజకీయ అవసరాల కోసం నేను అడగదు, నేను రాను. ప్రజల్లో అద్భుతంగా చూసుకుంటారు, నన్ను చాలా ప్రేమ చూసుకుంటారు. కాబట్టి మీకు ఆ కన్ఫ్యూజన్ కూడా వద్దు. ప్రసాద్కి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందేమో, నాకు ఇంట్రెస్ట్ ఏం లేదు, అందుకే క్లారిటీ చెప్తాను. మీరంలో ఆలోచన చేయాల్సింది ఏమంటే, నేను నమ్మే సిద్ధాంతం ఒకటే, తల్లిదండ్రులు మనం నేర్చుకొని పుట్టాం,
కులం అనేది కూడా మనకు తెలియకుండా భగవంతుడు ఇచ్చేది. అది ఒక మతం కూడా మనకు భగవంతుడు ఇచ్చేది. అది ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు. అది ఒక జీవన విధానం. అది మన ప్రమేయం లేకుండా మనకు ఆపాదించబడుతుంది. అది కర్మ సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో భాగంగా మనం ఏ కులంలో పుట్టామో, ఏ మతంలో పుట్టామో దాన్ని ఆచరించాలా, ఆ జీవన విధానాన్ని ఆచరించాలా, దాన్ని మనం ఓన్ చేసుకోవాలనేది భగవంతుడి ఇచ్చేది. అందుకనే చెప్తున్నాను, మీ వాడిగా నేను మాట్లాడుతున్నాను. భగవంతుడు ఇచ్చింది కాబట్టి నేను ఆపాదించుకొని మీది మా సొంతం అనుకొని మాట్లాడుతున్నాను. అంతకు మించి నాకు వ్యక్తిగతంగా ఈ కులాలతో నాకు ఆపేక్ష పెట్టుకోను, లేదా అధికారాల కోసమో అవసరాల కోసం అయితే కాదనేది కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉంటాను. మీ వంతుగా నేను ఈ కులంలో పుట్టినందుకు ఒక స్థాయికి నేను ఎదిగిన తర్వాత చెప్తున్నాడు, మన కులంలో పుట్టింది ఓడే అని చెప్పేసి. మామూలుగా ఏ కులమైనా కూడా అది అగ్రవర్ణాలు కూడా సహజం. మన అగ్రవర్ణాల కూడా నిమిత్తాల అవసరంగా వాడు ఒక స్థాయికి ఎదిగిన తర్వాతే వాడిని గుర్తిస్తుంది. వాళ్ళకి ఆ స్థాయి రాకపోతే వాడిని ఓన్ చేసుకోదు. అది ఆర్థికంగా కావచ్చు, వ్యాపారంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు. ఒక విజయం అనేది అటైన్ చేసిన తర్వాత ఆ కులాన్ని మావాడని చెప్పుకొని గర్వంగా చెప్పుకుంటుంది. ఆ స్థాయికి ఎదగాల్సినటువంటి అవసరం ఈ కులంలో పుట్టినటువంటి యువకుల మీద ఉంది అని చెప్పేసి కూడా ఆ యువత కూడా కోరుతా ఉన్నాను. మీ పెద్దలు నిర్లక్ష్యం చేసినారు, మీరు నిర్లక్ష్యం చేయొద్దని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఏ కులానికైనా కూడా ఈ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం రచించినటువంటి పరిస్థితుల్లో ఎదగాలంటే ఖచ్చితంగా రాజకీయ ప్రాతినిధ్యం అవసరం అనేది గంట పదంగా చెప్తా ఉన్నాను. మీరు అర్థం చేసుకోమని ఎవరో మీకు తెలియజెప్తాను. ఎందుకంటే మీరు హౌస్ లో చూస్తుంటాం ఏ కులాల వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వాళ్ళ సమస్యల మీద ఎంతవరకు నిలబడతా ఉన్నారు, అసలు హౌ టు డీల్ ద థింగ్స్ ఎట్ హైయెస్ట్ లెవెల్. హైయెస్ట్ లెవెల్ అనేది మీకు చట్టసభే. ఆ చట్టసభలో మనం డీల్ చేయగలిగినటువంటి అవకాశాలు ఉంటేనే మనం డీల్ చేయగలుగుతాం. అక్కడ కాకుండా బయట మేము జనాలున్నా లిఖా 10 పేజీ లిఖా ఆయా ఆయా అంట ఆయా అన్నట్టుంటారు. 10 పేజీలు రాసిన ఎగ్జామ్ లో 0 వచ్చినట్టుంటారు. మనం సంఖ్యలో ఉండొచ్చు. పదే చెప్పేసి మనకు మంత్రి పదవి కావాలి, మేము 1 కోట్ల మంది ఉంటామంటున్నారు. కానీ ఎదిగా టార్చలేటువంటి ఎదిగా కూడా నలుగురైనా రెడీ కావాలి. మనం వీళ్ళందరూ కూడా కులబాంధవులు కూడా చెప్తా ఉన్నా, కుల సంఘాల నాయకులకు కూడా చెప్తా ఉన్నాను. యువతలో నైపుణ్యాభివృద్ధి ఏ రకంగా పెంచాలని ప్రభుత్వాలు కానీ మనం కానీ ఆలోచన చేస్తున్నామో, మన బిడ్డలకు వంశపారంపర్యంగా వచ్చేటువంటి వ్యాపారం కానీ లేదంటే చదువు కానీ ఏ రకంగా అందజేస్తున్నామో ఖచ్చితంగా రాజకీయాల్లో కూడా రాణించాలనే ఆలోచన విధానాన్ని చూపించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఆర్థికంగా స్థిరంగా ఉన్నటువంటి కుటుంబాలని ఇది తప్పు కాదు. ఎవరు కూడా మీరు అనుకోవచ్చు రాజకీయాల్లో పరిమాణంలో ఉంటారని చెప్పేసి. నిజంగా రాజకీయాల్లో అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉంటారు. చూసే విధానంలో తేడా ఉండొచ్చు. పర్సెప్షన్ ఈజ్ లైఫ్. చూసే విధానమే జీవన విధానం. మీకు ఒకటి చెప్తాను, రోజు 18 గంటలు ప్రజలతో బతికేటువంటి నాయకులు ఉన్నారు. ఏ మాత్రము సొంత జీవితం లేకుండా ప్రజల కోసం పెట్టేటువంటి నాయకులు మెజార్టీ శాతం ఉన్నారు. మనం చూసే కోణం ఎప్పుడు వాడు చేసేటువంటి అక్రమాల్లో లేదంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాడు చేసే దౌర్జన్యమో వాడు సంపాదించే దొంగ డబ్బే మనం కనపడేసి రాజకీయాలు పనిమాలని చెప్పేసి ఆలోచన మీకు వస్తారు. లేదంటే రాజకీయాలకు రావాలంటే డబ్బులు కొట్టేసామని అనుకుంటారు. రాజకీయాలకు వచ్చే వాళ్ళు డబ్బు ఆపేక్ష పెట్టుకొని మాత్రం పొరపాటు కూడా రావద్దని చెప్పేసి కూడా వస్తా ఉంటారు. ఎందుకంటే మామూలుగా రాజకీయమే దురాశ మొదలవుతుంది. ఆ దురాశలో డబుల్ దురాశ ఏంటంటే వచ్చి మళ్ళీ డబ్బులు కొట్టేయాలనుకోవడం. ప్రజలు ఒక నమ్మకంతో మనకు అవకాశం ఇస్తారు. ఇంతమంది ఎక్కడెక్కడి నుంచి వచ్చేసి సమయం ఇచ్చి 2 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు టయానికి తినాలో లేదో, చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉండొచ్చు, ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయి ఉండొచ్చు, రిటైర్డ్ పర్సన్స్ ఉండొచ్చు. అయినప్పటికీ వచ్చి కూర్చున్నారంటే ఇట్ ఇస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఒక సామాజిక బాధ్యతలో భాగంగానే కూర్చుంటున్నారు. అది గ్రహించుకోవాలని చెప్పేసి నాయకులు కూడా మన ఊర్లో ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి యువతని మనం ఎందుకు సామాజిక బాధ్యత ఇవ్వలేకపోతున్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోమంటున్నాం. మన దగ్గర ఉన్నటువంటి పెద్ద సమస్య అంటే ఎప్పుడు కూడా మనం కలవం, మనం కలిసి మాట్లాడుకోం. దాని నుంచి వచ్చే నష్టం ఏందో కూడా మీరు అర్థం కావాలి. నాకైతే లాభాలే ఉంటాయి కలిసి మాట్లాడుకుంటే. ఆరోగ్యకరంగా ఊరి పరిస్థితి గురించి చర్చించుకుంటే ఒక సాంప్రదాయాన్ని మీరు ఏర్పరచుకుంటారు. ఇంతమంది ఉన్నారు,
వనభోజనాలు పెట్టుకుంటారు కానీ 6 నెలలకు ఒకసారి ఏడోసారి శివాలయంలోని యాదవ సెమినారాయణ స్వామిలో కూర్చొని మీ సమస్యల గురించి చర్చించండి. ఆ రాజకీయ నాయకులకు భయం ఉంటుంది. ఎలక్షన్లకు ముఖ్యమంత్రి అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు అయితే మమ్మల్ని ఎందుకు సతాయిస్తారు? మన పార్టీలు అంటే పార్టీలు పక్కన పెట్టండి. మీరు కూర్చోవాలనుకునేప్పుడు మా ఊరు మా వాళ్ళు ఈ భావన పెట్టుకొని 3 నెలలకు 6 నెలలకు ఎక్కడో ఒకసారి కూర్చోండి. మీరు కూర్చుంటే మాట్లాడుకొని సంతోషంగా మేమంతా ఒకటనే సందేశాన్ని ఇవ్వగలిగితే మీ మీద ఎప్పుడు కూడా దాష్టికాలు జరగవు. మిమ్మల్ని 2వ స్థాయి పౌరులుగా ఈ ఊర్లో చూడలేనటువంటి పరిస్థితి వాళ్ళు చూడాలని వాస్తవం తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి నేను ఎక్కడో మిమ్మల్ని నొప్పించాలని మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే కాదు. ఎవరికైనా నొప్పిగలిగితే కూడా ఈ వేదిక గురించి మనస్ఫూర్తిగా క్షమాపణ కూడా కోరుతా ఉన్నా. నేను నొప్పించాలని ఆలోచనతో చెప్తున్నటువంటి మాటలు కాదు. మీలో కసి కలగల, మీలో ఒక ఆలోచన రావాల, ఒక స్పృహ రావాల, ఒక సామాజిక స్పృహ రావాల. ఈ కులాల్లో వెనకబడిన కులాల్లో ఆ చైతన్యం రావాల. వెనకబడిన కులాలకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ భయం. ఏది చేయాలన్నా భయం, ఏది చేయాలనే ఆతృత. అది మన డిఎన్ఏలో ఉంది. ఏదైనా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలంటే నింపాదిగా ఆలోచన చేయలేదు. దాదాపు ఇప్పుడు నేను ధర్మంలో మా అమ్మ సొంతూరు చెప్పిన మా అమ్మలు 12 మంది. ఇప్పుడు మా మామ కూడా వచ్చినాడు ఇక్కడికి. మా ఇక్కడ ఆయనకి ఇచ్చినాం, మా అత్తను ఆయనకి ఇచ్చినాం, మా చెల్లెల్ని కూడా మా మేనమామకి ఇచ్చినాం. వాళ్ళతో 3వ తరం వాళ్ళతో కూడా నేను బతుకుతాను. మా అల్లులతో కూడా మాట్లాడుతుంటాను. వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్న వ్యవహారాలు మాట్లాడుతుంటారు. వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఆతృత ఉంది. నేను తెలిసిన తర్వాత కూడా అంటే నా మీద ప్రేమ ఎంతుందో ఆతృత అంతే ఉంటుంది. ఏమైపోతాడో మా వాడు, ఏమైపోతుంది, ఏం కాదు, ఏదో ఒకటి అయిపోతాం, వదిలేలా చేయాలనుకున్నాను. ఆ ధైర్యం మీరు పెట్టుకోండి, మీరు నమ్మండి మీ బిడ్డలు. అంతేగాని నిత్యం ఆతృతతో భయపడతా పోతే మాత్రము ఏమీ కాలేదు, మేము ఏమీ కాదు అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే కుల సంఘాలలో అతీతంగా మన వాళ్ళు అనుకోని చెప్పేసి ఈ కార్యక్రమం చేసి నాకు సన్మానం చేసినటువంటి ప్రతి పెద్దలు కూడా పాదాభివందనం చేస్తున్నాను ఈ వేదిక మీద. అదేవిధంగా పిల్లలు కానీ నా సమకాలీకులు అయితే మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతే స్థాయిలో ఈ రోజున అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నేను ధర్మంలో పుట్టి కూర్చొని కాబట్టి చాలా పిల్లలు సెలవులకు వచ్చినప్పుడల్లా తిరిగేవాడిని. కానీ నాకు తెలిసి ఈ మాత్రం మీటింగ్ కూడా మనం ఎప్పుడు పెట్టుకోలేదు. దానికి అభినందిస్తాను. ఇదే సభ నేను గతంలో ఎన్నికల ముందు చెప్పిన నేను బాధ్యత తీసుకుంటాను. వచ్చే రోజుల్లో కూడా మీకు బాధ్యత ఇస్తాను. మీరు మళ్ళీ ఎప్పుడో ఒకసారి అంతా కుల పెద్దలు ఉన్నారు సంఘాలలో ఏదైనా 1,00,000 మందితో మీటింగ్ పెట్టాలని ఆలోచన చేస్తే ఫస్ట్ నాకు ఫోన్ చేయండి. సినిమాలో నేను బాధ్యత తీసుకుంటా. అంతేగాని నాకైతే పోను. మీరు నన్ను నమ్మొచ్చు దాంట్లో. ఎందుకంటే ఐ కెన్ ప్రూవ్ ఇట్. ఏదైనా చేయాలంటే పక్కాగా చేస్తా. అది ఏదైనా కావచ్చు. కాబట్టి మీరు ఆలోచన లేకుండా భవిష్యత్తులో ముందుకు పోమని, ఎవరైతే ఇప్పటి వరకు ఆలోచన లేకుండా నేసిన వాళ్ళంటే ఏం చేసినా పడింటారు, వ్యాపారస్తులే బయటికి చెప్పుకోలేరని ఉంటే మాత్రం వచ్చే రోజుల్లో మీకు నిద్రలేని రాత్రులు మీకు మొదలవుతాయని చెప్పేసి కూడా తెలియజేస్తూ అవకాశం కల్పించిన అందరికీ మరి మన కులాలలో కూడా రావడానికి దయచేసి ఒక 5 నిమిషాలు ఇవ్వండి. వాళ్ళు బీసీ సోదరులు, మన ఆత్మీయులు, మన సోదరులు వచ్చారు. వాళ్ళకు మనం ప్రిపేర్ చేయాల్సినటువంటి బాధ్యత మనకుంది. దయచేసి అది గమనించండి. అదేవిధంగా ఉద్యోగుల నుంచి కూడా వచ్చినటువంటి ఈశ్వరయ్య గారు, మరి అదేవిధంగా ముత్తారాం గారు కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. యజన సార్ మిగతా వాళ్ళు కూడా సార్ అందరూ కూడా భోజనాలు ఉన్నాయి, భోజనం చేయండి. సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇంకో వైపున భోజనాలు కూడా ఉన్నాయి, భోజనం చేయండి సార్. నిదానంగా భోజనం చేసి కూడా దయచేసి అందరూ త్వరగా కానిచ్చి కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మనము అయిపోయిన దగ్గర త్వరగా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి.
ముందుకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి అందరూ త్వరగా కానీ దిగండి. ఎక్కువ ఉండదండి, అయిపోయిన వాళ్ళు దిగండి. స్టేజ్ మీద ఎక్కువ ఉండదండి, దయచేసి దిగండి దిగండి. దయచేసి సంబంధించిన వాళ్ళు దయచేసి దిగవలసిగా కూర్చున్నాము. కింద చాలా మంది ఉన్నారు. స్టేజ్ మీద ఎక్కువ ఉండకూడదు. దయచేసి దిగండి. కొంచెం అయిపోయినారు, దయచేసి దిగండి. దయచేసి దిగండి, ఏముంటుంది దయచేసి దిగండి. ప్రెస్ డబ్బులు ఇస్తారు మాకు ఈ నాలుగు బాగాలేపండి ఎవరు చెప్పిండు